Show Christ through lives. Let's show Christ through our own lives. థ్యాంక్ యూ. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మళ్ళీ దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణం కొరకు దేవుడిని స్తుతిస్తున్నాను. ఆహ్, రెండవ పేతురు పత్రిక గురించి ఆహ్, ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిల్ గారు ఈ ఫ్లైయర్ పెట్టినప్పుడు నాకు ఏం టైటిల్ మార్చలేదా అని అనిపించింది నాకు. అంటే ఆహ్, యాక్చువల్‌గా టైటిల్ మారింది. అది నేను కూడా గుర్తుపట్టనంత ఆహ్, కరెక్ట్‌గా ఇమిడిపోయింది. బట్ మన హోప్ గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు మొదటి పత్రికలో మనం సజీవమైన నిరీక్షణ మనకుంది అని మనం మాట్లాడుకున్నాం. ఆ సజీవమైన నిరీక్షణను ఎట్లా మనం పర్స్యూ చేయాలి కూడా మనం మాట్లాడుకున్నాం. నా మటుకు నేను పర్సనల్‌గా మొదటి పేతురు పత్రిక ద్వారా చాలా మేలు పొందాను. చాలా నేర్చుకున్నాను. రెండో పత్రిక కూడా అదే నిరీక్షణ గురించి మరింత స్థిరమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మన స్టడీని మనం కంటిన్యూ చేస్తున్నాం. కొంతమంది ఈ పత్రిక పేతురు రాయలేదని వాదించేవాళ్ళున్నారు. చాలా గట్టిగా వాదించేవాళ్ళు గూడా ఉన్నారు. అందులో ఫెమిలియర్ థియాలజియన్స్ కూడా కనపడటం ఒక్కోసారి షాకింగ్‌గా అనిపిస్తా ఉంటది. ఇది నేను వ్యక్తిగతంగా పేతురు భక్తుడు రాసిన పత్రిక అని దృఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అందులో రాసిన సంగతులు మొదటి పత్రికతో ముడిపడి ఉన్నాయి కాబట్టి. రెండవది పరిశుద్ధాత్మ దైవావేశంతో మనకిచ్చిన ఈ పత్రిక 2000 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్త క్రైస్తవులను, సార్వత్రిక విశ్వాసులను దేవుడు బలపరుస్తూ, స్థిరపరుస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన అమూల్యమైన సంగతులు ఈ పత్రికలో ఉన్నాయి. మొదటి పత్రికలోను, ఈ పత్రికలోను పౌలు ఆహ్, పేతురు భక్తుని కాంక్ష ఏంటంటే, విశ్వాసులు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దృఢంగా, స్థిరంగా నిలబడాలి. మొదటి పత్రిక మనం చూసాం. మీ పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మీరు మీ విశ్వాసాన్ని అంటిపెట్టుకొని హ్యాంగ్ ఆన్ టు యువర్ ఫెయిత్ అని చెప్తూ వచ్చాడు. మీరే ఓర్చుకోండి. యేసుక్రీస్తు వారి మాదిరిని అనుసరించండి. మీరే భరించండి. దేవునికి అప్పగించుకొని సరెండర్ అయిపోండి. బట్ మీ విశ్వాసాన్ని మాత్రం వదులుకోవద్దు. రెండో పత్రిక విశ్వాసాన్ని స్థిరంగా నిలబెట్టుకోండి అని మాట్లాడుతూనే, మరొక అదనపు బాధ్యతను గుర్తు చేస్తుంది. సో, ఈ పత్రిక ప్రారంభమైన విధానం మనకి చాలా ఆశ్చర్యంగాను, కొన్ని సందర్భాల్లో చర్చనీయాంశంగా కూడా అయింది. రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో, యేసుక్రీస్తు దాసుడను, అపోస్తలుడునైన సీమోను పేతురు తన గురించి రాసుకుంటున్నాడు. తన ఇంట్రడక్షను. ఇక్కడ దాసుడు అనే మాట అన్ని పత్రికల్లో సాధారణంగా అపోస్తలులు వాడారు. బాండ్ సర్వెంట్ అనే పదం వాడుతున్నారు. అంటే అపోస్తలుడిని అని చెప్పుకున్న వెంటనే, మళ్ళీ ఎందుకైనా మంచిది అని అనుకున్నాడో లేదో, చాలా హంబుల్‌గా ఈ టైటిల్ కూడా గుర్తు చేయాలనుకున్నాడేమో. దాసుడను. నిర్గమకాండంలో ఎవరైనా ఒక దాసుడు తన యజమాని దగ్గర కొంతకాలం పనిచేసి, తనకు విడుదల కలిగాక తను వెళ్ళిపోయి స్వతంత్రుడిగా బ్రతకాల్సిన సందర్భం వచ్చినప్పుడు, తను కావాలనుకుంటే వెళ్లి స్వతంత్రుడిగా బ్రతకచ్చు. లేదు అనుకుంటే ఆ యజమాని మంచితనాన్ని గుర్తించి, సార్ మీ దగ్గర కంటే నాకు బయట జీవితం ఏం బాగోదు. మీ దగ్గరే ఉండిపోతాను. వాలంటరీగా నేను మీ దగ్గరే ఉంటాను అని గనక అనుకుంటే, ఆ యజమాని దగ్గరికొచ్చి ఒక బాండ్ రాస్తారనమాట. ఈ యజమాని నాకు నచ్చాడు. ఇంతకంటే మంచి ఆ యజమాని నాకు దొరకడు కాబట్టి, ఈయన దగ్గర నేను ఇష్టపూర్వకంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతికేస్తాను. కాబట్టి ఈయన దగ్గరే ఉండిపోతున్నాను అని ఒక చిన్న బాండ్ తీసుకుంటాడనమాట.
అంటే స్లేవ్ కాదు. అంటే హక్కులు లేని ఆహ్, ఊడిగం చేసే బానిస కాదు. ఒక మంచి యజమాని దగ్గర తన జీవితం బావుంటదని పనిలోకి కుదిరిన ఒక దాసుడనమాట. బాండ్ సర్వెంట్. మనం ఈ మాట నేనెందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం దేవునికి దాసులము అన్నప్పుడు, దేవుడొక నియంత కాదు. ఇదివరకు పాపానికి దాసులం. ఇప్పుడేంటి దేవుడిని నమ్ముకున్నాం ఇక అప్పుడేమో సైతాను మాట ఇనాల్సొచ్చింది. ఇప్పుడు ఈయన మాట ఇనాల్సొచ్చింది. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ దాసులమే మనం అనే యాటిట్యూడ్ క్రైస్తవుడికి లేదు. వి ఆర్ హోల్ హార్టెడ్‌లీ ఫాలోయింగ్ అవర్ క్రైస్ట్. ఇష్టపూర్వకంగా లోబడి వెంబడిస్తున్న దాసులం. మనమే ఆయనకు సమర్పించుకున్నాం. ఆయన నువ్వైతే అటు లేతే ఇటు ఎవడో ఒకడికి నువ్వు దాసుడిగా ఉండమని అలా బలవంతం చేసే వ్యక్తి మన దేవుడు కాదు. ఆయన మనకి విమోచన ఇచ్చాడు. ఆ విమోచనను స్వీకరించిన మనము ఇంతకంటే గొప్ప యజమాని ఇంకా ఈ విశ్వంలో దొరకడు కాబట్టి, ఎంతకంటే దయాళుడు, ఎంతకంటే వాత్సల్యం కలిగిన వాడు, ఎంతకంటే కరుణామయుడు ఇంకెవరు ఉండరు కాబట్టి, ఈయనను వెంబడించడం కంటే మంచి నిర్ణయం ఈ జీవితంలో లేదని మనం అనుకున్నాం కాబట్టి, వి సబ్మిటెడ్ అండ్ వి సరెండర్డ్ టు అవర్ లార్డ్. దాసుడు మరోవైపు అపోస్తలుడు. పిలువబడినవాడు. యేసుక్రీస్తు వారి సన్నిహిత శిష్యుల్లో ఈయనొకాయన. నేను అపోస్తలుడిని అని చెప్పుకుంటూనే, తన స్థాయి ఏంటో చెప్పడం కోసం నేను దాసుడిని అని చెప్పుకున్నాడు. ఎక్కడా కూడా పేతురు దాన్ని ఒక సుపీరియర్ లేబుల్ లాగా వాడలేదు. మనం మొదటి పత్రికలో కూడా చూసాం. తోటి పెద్దను అన్నాడు తప్ప, నేను శాసిస్తాను మీరు ఫాలో అవ్వండి అని అనలేదు. ఎక్కడా కూడా పేతురు తన 2 పత్రికల్లో నేను చెప్తున్నాను మీరు వినండి అనే ఒక అథెంటిక్ పెత్తనం చేసే వాయిస్, అథారిటేటివ్ వాయిస్ మనకు వినపడలేదు. చాలా ఏమంటాం బ్రతిములాడుతూ, స్పష్టంగా వివరిస్తూ వెళ్ళే ఒక పద్ధతి పేతురు దగ్గరుంది. అంటే వి సీ ద ట్రాన్స్‌ఫర్మేషన్. సువార్తల్లో మనం చూసిన పేతురు, ఆ స్పీడ్, ఆ దుడుకు స్వభావం పత్రికల్లో మనకు కనపడదు. ఎ చాలా దూరం వచ్చేసాడు. చాలా పరిణతి సాధించాడు. చాలా పెద్దరికంగా వ్యవహరిస్తున్నాడు అని మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ చర్చనీయాంశం అని ఎందుకన్నానంటే ఇందాక, ఆయన యేసుక్రీస్తు వారిని పరిచయం చేసిన విధానం. మన దేవుని యొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. ఈ లైను చాలా సార్లు తెలుగులో చదివినప్పుడు, మన దేవుని యొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అనంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా మనకనిపిస్తా ఉంటది. కానీ ఇంగ్లీష్ బైబిల్‌లో మీరు చూసినా గాని, మూల భాషలు అంటే హెబ్రీ భాషలో మీరు వెతికినా కూడా, నేను చాలా సార్లు కావాలని ఆ ఇంటర్‌లీనియర్ బైబిల్స్ వెతికి చూస్తా ఉంటాను. నాకు హీబ్రూ పెద్దగా అర్థం కాదు గానీ, దాన్ని వాళ్ళు వివరించినప్పుడు, ఆ కింద ఉన్న ఇంగ్లీష్ గాని, పైన ఉన్న వివరణ గాని చూసినప్పుడు, ఇంగ్లీష్‌లో కుదిరింది. అంటే కుదరటం అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఆ ఫెసిలిటీ ఉంది ఆ గ్రామర్‌లో. మనకి వ్యాకరణంలో అటువంటి రూల్స్ పెద్దగా లేవు కాబట్టి, మనకి ఈ పొందిక అర్థం అవ్వదు. ఇంగ్లీష్‌లో 2 ఇద్దరు వ్యక్తులను లేతే 2 టైటిల్స్‌ని పక్కనే పెట్టినప్పుడు ఉదాహరణకి ప్రిన్సిపాల్ ఉన్నాడు, కరెస్పాండెంట్ ఉన్నాడు కాలేజీలో. ఒకాయన ప్రిన్సిపాల్, ఒకాయన కరెస్పాండెంట్ అంటే ఇంగ్లీష్‌లో చెప్పే పద్ధతి ఒకలా ఉంటది. ఇద్దరూ ఒకాయనే అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో చెప్పే పద్ధతి ఒకలా ఉంటది. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రామర్. ద ప్రిన్సిపాల్ అండ్ ద సెక్రటరీ అంటే ఇద్దరు వేరు వేరు. ద ప్రిన్సిపాల్ అండ్ సెక్రటరీ అంటే ఒకాయనే. అంటే ఆర్టికల్స్ వాడేటప్పుడు ఉండే జాగ్రత్తలనమాట అవి. ఇక్కడ కూడా మన దేవుని యొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అని అన్నప్పుడు మూల భాషలో ఇద్దరు వ్యక్తుల్లాగా లేదట. ఇద్దరు వ్యక్తుల్లాగా లేదట. అంటే బహుశా ఇలా రాయొచ్చు. నేను మోడర్న్ అంటే కాంటెంపరరీ తెలుగులో వాడుక భాషలో నేను రీరైట్ చేయాలనుకుంటే గనక ఇలా చదవచ్చు. మన దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి.
అంటే యేసుక్రీస్తు వారి దైవత్వానికి స్పష్టమైన వచనాల్లో ఈ వచనం కూడా ఒకటి. తెలుగులో 2 సార్లు యొక్క అని వచ్చింది కాబట్టి మన వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ మూల భాషలో ఆర్టికల్స్ 2 సార్లు లేవు. ఒక చోటే ఉంది. ఆఫ్ గాడ్ అండ్ సేవియర్. ఆఫ్ గాడ్ అండ్ సేవియర్. ఒకాయనే. మన దేవుడు, మన రక్షకుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. సో, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని పేతురు చాలా ఓపెన్‌గా చెప్తున్న వచనం ఇది. కావాలంటే ఎవరికైనా అనుమానం ఉంటే గనక మూల భాషలో గాని, లేతే ఆధునిక తెలుగు అనువాదాలు గాని చూడండి. తెలుగు మోడర్న్ ట్రాన్స్‌లేషన్స్‌లో చాలా స్పష్టంగా రాశారు. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో వచ్చేసింది. బైబిల్ సొసైటీ దగ్గరే ఇంకా అది కొంచెం అలా ఆహ్, దాన్ని ఏం చేయాలో అలా అలాగే ఉంచేశారు. ఓల్డ్ ఇది. 2 సార్లు యొక్కా ఉందని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు అంటే గ్రామర్ కూడా తెలుగులో లేదు. కాబట్టి అలా అర్థం చేసుకోవటానికి కూడా లేదు. అయితే మన దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నీతిని బట్టి మన నీతి యాక్చువల్‌గా మనది కాదు. దేవుడిచ్చింది. మన రక్షకుడిచ్చింది. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన నీతి. మన రక్షకుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన నీతి. ఎందుకిది మాట్లాడుతున్నారంటే, అపోస్తలులు పౌలు భక్తుడే కానీ, యోహాను భక్తుడే కానీ, పేతురు భక్తుడే కానీ, ఏ అంశం ప్రారంభించినా తిరిగి అది సువార్తతోనే ముడిపడి ఉంటుంది. జస్టిఫికేషన్ అనే ఒక ట్రూత్‌ని గుర్తు చేస్తున్నాడు. మనకి నీతి ఎక్కడి నుంచి వచ్చింది? మన నీతి మనకు ఉపయోగపడదు కదా! మన నీతి మురికి క్రియలు కదా! మురికి వస్త్రాల్లాంటి క్రియలు కదా! మన నీతి మనకు ఏం ఉపయోగం లేదు. దేవుని దృష్టిలో అది అసహ్యమైనది, రోత కలిగించేది. దేవుడు తన నీతిని మనకు ఉచితంగా అనుగ్రహించాడు. మనం విశ్వాసం ఉంచినప్పుడు మన వస్త్రాలు తీసేసి ఆయన తన నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. కాబట్టి ఈ ట్రూత్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను కాబట్టి ఆత్మీయ జీవితంలో ఇలా ఉన్నాను అనే ఆలోచన విశ్వాసికి పొరపాటున కూడా రాకూడదు. బికాస్ మన ఆత్మీయ జీవితం ఉచితంగా ఆయన అనుగ్రహించిన నీతిని ధరించటంతో ప్రారంభమైంది. మనదంటూ ఏమీ లేదు. దాన్ని ఇంకోలాగా ఏం చెప్పాడంటే, పొందిన వారికి అన్నాడనమాట కింద లైన్‌లో. విశ్వాసం పొందిన వారికి. అంటే ఇట్ ఈస్ రిసీవ్డ్. ఆ విశ్వాసం దేవుడు నీకిచ్చాడు. నువ్వు బాగా డెవలప్ చేసుకొని దేవుడిని ప్రసన్నం చేసుకున్న క్వాలిటీ కాదు. చిన్నప్పుడు కొన్ని స్టోరీస్ చదివేవాళ్ళం. సంవత్సరాలు కొందరు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. అలా మీరు కొన్ని సంవత్సరాల పాటో, కొంతకాలం పాటో మీ విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేసి, ఆ విశ్వాసానికి దేవుడు ప్రసన్నుడైపోయి మనల్ని రక్షించలా. ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించిన వరం ఈ సాల్వేషన్. ఆ విశ్వాసం దేవుడే పుట్టించాడు. పరిశుద్ధాత్ముడు మన లోపల ఆ విశ్వాసాన్ని క్రియేట్ చేశాడు. ఆయన పట్ల మనలో విశ్వాసం కలగటానికి కారణం దేవుడు, దేవుని వాక్యం, దేవుని ఆత్మ. దానికి లోబడే మనసు ఆయనకిచ్చాడు. మనల్ని ఒప్పించాడు. పాపాల విషయం మనల్ని కన్విన్స్ చేశాడు. ట్రూత్ మనకు అర్థమయ్యేలా చేశాడు. మనకొక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. దేర్‌ఫోర్ వి యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ అవర్ లార్డ్. రెండోది మా వలనే ఇది చాలా చాలా ఆశ్చర్యకరమైన మాట అన్నమాట. ఒక అపోస్తలుడు రాస్తూ, నేను అపోస్తలుడిని, నాతో పాటు ఇంకో 12 మంది ఉన్నారు. మేమంతా ఒక స్పెషల్ బ్యాచ్. మాలాంటోళ్ళు ఎవరు ఇక భూమి మీద లేరు అని అనగలడు. అనదగిన స్థాయి గాని, అనుభవాలు కానీ ఆయనకున్నాయి. కానీ ఆయన అంటలేదు. ఇవాళ మనలాంటి సాధారణ ఇంకా చెప్పాలంటే ఇక మనల్ని ఎలా పోల్చుకోవాలో నాకు తెలియట్లేదు. అసలు మనం ఇవాళ ఈ వచనం చదువుతా ఉంటే,
మలాంటి పాఠకులు లే పీపుల్ ఇట్లాంటి వచనాలు చదువుతా ఉంటే సామాన్య ప్రజలు వాళ్ళకి పేతురు భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, మా వలె మీరు కూడా విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ విశ్వాసాన్ని ఏమన్నాడంటే అమూల్యమైన విశ్వాసం అన్నాడు. తెలుగులో అమూల్యమైన అనే పదం వాడారు. కానీ యాక్చువల్లీ ఇంగ్లీష్‌లో గాని, మూల భాషలో కానీ ఈక్వల్ స్టాండింగ్ అన్నారట. ఈక్వల్ స్టాండింగ్ అంటే సమాన స్థాయి. అంటే మేము స్పెషల్ అని అంటలేదు. మేము ఎలాగైతే ఆయనందు విశ్వాసం ఉంచామో, మా వలె మీరు కూడా ఆయనలో విశ్వాసం ఉంచి నీతిమంతులయ్యారు. ఆ విశ్వాసం మేము పొందుకున్నాం, మీరు పొందుకున్నారు. అంటే ఇలైట్ గ్రూప్ ఎవరు లేరు స్పిరిచ్యువల్ లైఫ్‌లో. కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు. సుపీరియర్ బిలీవర్స్ 2 మెట్లు పైనుంటారు వాళ్ళు. మనలాంటి వాళ్ళు కాదు. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ అనుభవాలు వేరు అని అనటానికి లేదు. స్పెషల్ గ్రూప్ ఎవరు లేరు. సో, మా వలె అమూల్యమైన విశ్వాసం అంటే ఇది అమూల్యం అని ఎందుకంటున్నారు అనంటే మనం ఉంచాం కాబట్టి కాదు. దేవుడు అది ఇచ్చాడు కాబట్టి. అందరికీ సమానంగా ఇచ్చాడు కాబట్టి. సో, దేవుని ఎదుట అపోస్తలులని కానీ, సామాన్యులని కానీ తారతమ్యాలు లేవు. ఇది ఎంత సంతోషాన్ని కలిగించే మాట అంటే, మన విశ్వాసం ఉంచినప్పుడు మీరు నీతిమంతులు అని దేవుడు అన్నప్పుడు, వాళ్ళు అపోస్తలులని అనలేదు, మనం సామాన్యులని అనలేదు. ఎవరైనా ఒకటే. విశ్వాసం ఉంచిన వారందరూ ప్రభువు దృష్టికి సమానమే, అమూల్యమైన వాళ్ళే, ప్రియమైన వాళ్ళే. ఈ పత్రిక రాస్తూ సాధారణ విశ్వాసులను పేతురు భక్తుడు ప్రోత్సహిస్తున్నాడు. మేమెంతో మీరు అంతే. మేమెంతో మీరు అంతే. మేము విశ్వాసం ఉంచాము, మీరు విశ్వాసం ఉంచారు. దేవుడు తన నీతిని మాకు ఫ్రీగా ఇచ్చాడు, మీకు ఫ్రీగా ఇచ్చాడు. విశ్వాసం ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి నో హైరార్కీ, నో స్పెషల్ గ్రూప్స్. ఆ విశ్వాసం పొందాము. వాళ్ళు పొందారు, మనము పొందాం. సో, రాసిన క్రమం చూడండి. దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మనం అమూల్యమైన విశ్వాసాన్ని పొందుకున్నాము. బికాస్ ఆఫ్ క్రైస్ట్ వి బిలీవ్. సో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట చెప్తున్నాడు. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒక హింట్ ఇచ్చి ముందుకెళ్తాను. మళ్ళీ నేను మర్చిపోతానేమో. అమూల్యమైన విశ్వాసం అనే మాట మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కూడా ప్రారంభ వచనాల్లో పేతురు వాడాడు. మీ విశ్వాసం అమూల్యమైనది. అది పరీక్షకు గురవుతుంది. అది అమూల్యమైనది కాబట్టే దానికి టెస్టింగ్ వాల్యూ ఉంది అని. అంటే ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ చూసినప్పుడు మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంటది. సేమ్ ఎక్స్‌ప్రెషన్ మొదటి అధ్యాయంలోనే మళ్ళీ వాడటం అది కేవలం పేతురే రాశాడంటానికి ఒక ప్రూఫ్ అనమాట. సో, అమూల్యమైన విశ్వాసం అంటే ఏంటి అనేది మొదటి అధ్యాయంలో ఉన్న వచనాన్ని, రెండోది వచనాన్ని కలిపి మీరు స్టడీ చేసుకోవచ్చు. కాబట్టి అది మీరు తర్వాత చూడండి. అయితే మన ఫోకస్ ఇవాళ అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం. మనల్ని దేవుడు పిలిచాడట. మనల్ని దేవుడు పిలిచాడు. ఒకటి తన నీతిని మనకిచ్చాడు. మనకు విశ్వాసం అనుగ్రహించాడు. మనల్ని రక్షించుకున్నాడు. దాన్ని ఇంకోలాగా చెప్పాలంటే మన సాల్వేషన్‌కి ఉన్న ఒక బైబిల్ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే గాడ్ కాల్డ్ అస్. తన రక్షణ పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. తన సువార్త పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. అయితే ఆ పిలుపు దేన్ని బట్టి అనంటే తన మహిమను బట్టి. తన గుణాతిశయమును బట్టి. సో, దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన మహిమ ఏంటి? ఆయన ఔన్నత్యం ఏంటి? ఆయన వైభవం ఏంటి? ఆయన మహాత్మ్యం ఏంటి? ఆయన మహోన్నతమైన పరలోకపు స్థాయి ఏంటి? ఆయన గుణగణాలేంటి? ఆయనకి ఎటువంటి క్వాలిటీస్, వర్చ్యూస్ ఉన్నాయి? వీటన్నీ మనకు అర్థమవుతా ఉంటే
ఆయన మనల్ని పిలవటం అనేది ఎంత ఆశ్చర్యకరమైన సంగతో మనకర్థమవుతుంది. సువార్తలో చాలా ఆశ్చర్యకరమైన సంగతేంటంటే, దేవుడు మనల్ని అసలు ఎలా పిలుస్తాడు? దేవుడు మనల్ని ఎలా దగ్గరికి రానిస్తాడు? ఇంత ఘోరమైన డిప్రైవ్డ్ హ్యూమన్ నేచర్‌ని దేవుడు కన్సిడర్ చేసి, పర్లేదు నేను నిన్ను క్షమిస్తాను రా అని ఎలా పిలుస్తాడు? అప్పట్లో ఒక పాంప్లెట్ చదివాను నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో. ఆ పాంప్లెట్‌లో ప్రశ్నేంటంటే, దేవుడు అసలు నరకానికి ఎందుకు పంపిస్తాడు? హెడ్డింగ్ అనమాట. చాలా మందికి బయట ఉన్న ఒక ఆర్గ్యుమెంట్. దేవుడు నరకానికి పంపటం ఏంటి? ఆయనేం దేవుడు? అంటే మనుషులు లోబడకపోతే, నమ్మకపోతే ఒక క్రూరుడిలాగా, మాన్‌స్టర్‌లాగా, ఒక శాడిస్ట్‌లాగా తీసుకెళ్ళి అగ్నిలో పడేసి, నరకంలో పడేసి శిక్షిస్తాడా? ఇది బయట మనకు వినపడే ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. బట్ వెన్ యూ రీడ్ ద బైబిల్, వెన్ యూ రీడ్ ద క్వాలిటీస్, వర్చ్యూస్, క్యారెక్టరిస్టిక్స్, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన సార్వభౌమాధికారం, ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, అత్యంత ఉన్నతమైన సింహాసనాసీనుడు. దేవదూతలు ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యం కొనియాడుతా ఉండి, ఆ రెక్కలు అడ్డు పెట్టుకొని ఆయన వైపు చూడటానికి కూడా ధైర్యం చాలని ఒక సమీపించరాని తేజస్సులో ఆసీనుడైన దేవుడు. దేవుని గురించిన వివరణను బైబిల్ చదివినప్పుడు, దేవుడు అట్రిబ్యూట్స్ నీకు అర్థమవుతున్నప్పుడు, నీకు ఆశ్చర్యం కలిగించే ఒక ట్రూత్ ఏంటంటే, ఈ నరకానికి ఎలా పంపుతాడు కాదు ప్రశ్న. ఇంతటి పరిశుద్ధుడైన, రోషం కలిగిన, నీతి కలిగిన దేవుడు అసలు మనల్ని ఎలా కన్సిడర్ చేస్తున్నాడు? ఎలా క్షమిస్తున్నాడు? ఎలా మనకి మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తున్నాడు? ఆయన అనుకుంటే అర సెకండ్‌లో ఈ భూమి మొత్తం బూడిదైపోవాలి కదా! సంవత్సరాలు, సంవత్సరాలు 60 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాలు ఎందుకు బ్రతకనిస్తున్నాడు? అరె! ఆఖరి క్షణంలో ఒకసారి నువ్వు నన్ను గుర్తు చేసుకో, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తానని ఎందుకు దీర్ఘశాంతాన్ని అమాంతం మన మీద కురిపిస్తున్నాడు? ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయములను బట్టి, మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం. హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్! హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్! ఇది నాకెప్పుడు మిస్టరీయే. 70 సంవత్సరాల పాటు ఉంటాడు ఒకాయన. నేను ఎక్సెప్షనల్ కేసే మాట్లాడుతున్నాను అనుకోండి. బట్ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. 70 సంవత్సరాలు ఒకాయన ఇష్టారాజ్యంగా బ్రతికాడు. 70 సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్‌లో పడుకున్నాడు. ఐసీయూలో పెట్టారు. చివరి క్షణాల్లో దేవుడు గుర్తొస్తాడు. రిపెంట్ అయితే అండ్ గాడ్ ఫర్‌గివ్స్ హిమ్. ఏరా ఇప్పుడు గుర్తొచ్చానా అని అంటాడా? అనడు. దట్స్ నాట్ అవర్ గాడ్. అలాగని లీనియన్స్ తీసుకుందామా? కుదరదు. కుదరదు. ట్రూ రిపెంటెన్స్ దేవుడు మనుషులకిస్తాడు. ఆయన పిలుస్తాడు. ఎవరెవరినో పిలుస్తాడు. ఎలాగో పిలుస్తాడు. బట్ టు ద సాల్వేషన్ ఎక్స్‌పీరియన్స్ పిలుస్తున్నాడు. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మనకు కావాలట. దేవుని మహిమేంటి? ఆయన గుణాతిశయాలేంటి? ఆయన స్వభావం ఏంటి? ఆయన ఎలా ప్రవర్తిస్తాడు? ఎలా ప్రవర్తించడు? ఆయన ఏం చేస్తాడు? ఏమి చేయడు? ఆయన ఎటువంటి ఉద్దేశాలు కలిగున్నాడు? ఎటువంటి ప్రణాళికలున్నాయి? వాటిని ఆయన ఎలా అమలు చేస్తున్నాడు? ఎప్పుడెప్పుడు ఏ గుణలక్షణాన్ని ఆయన వెల్లడి చేసుకుంటూ వచ్చాడు? ఆయన గురించి తెలుసుకోవటానికి చాలా ఉంది. ఆ తెలుసుకోవటానికి ఇక్కడేమంటున్నారంటే ఈ పదం చూడండి. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం అనే మాట తెలుగులో ఉంది. ఇది చాలా సార్లు కొంతమందిని పక్కదారి పట్టించే ప్రమాదం కూడా లేకపోలేదు. మూల భాషలో దీని అర్థం ఎక్స్‌పీరియన్స్ కాదు.
దీని అర్థం రుచి చూచి తెలుసుకోవటం అంటే అర్థం అవగాహనతో కూడిన నాలెడ్జ్ అని. అంటే స్పష్టమైన వివరాలు తెలుసుకోవటం. మీకు క్లారిటీ కావాలంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఇదే పదం వాడారట. అక్కడ దానికి కొన్ని సినానిమ్స్ మనకు కనపడుతున్నాయి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం గనక మీరు చూస్తే సంపూర్ణ గ్రహింపు అనే మాట కనపడుతుంది. మీరు తర్వాత చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం కొలస్సీ. సంపూర్ణ గ్రహింపు, తర్వాత కొంచెం ఒక్క లైన్ కిందకొస్తే స్పష్టముగా తెలుసుకున్న వారై. సో 2 అర్థాలున్నాయి ఇక్కడ. ఒకటి సంపూర్ణ గ్రహింపు, 2 స్పష్టంగా తెలుసుకోవటం. సో నోయింగ్ గాడ్ క్లియర్లీ, డీపర్ అండ్ విత్ ఆల్ కన్విక్షన్. స్పష్టంగా తెలుసుకోవాలి, పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. అంటే ఆ ప్రభువు గురించి ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది అవగాహనకు సంబంధించిన విషయం. ఇది స్పష్టతకు సంబంధించిన విషయం. నోయింగ్ గాడ్ క్లియర్లీ, ప్రాపర్లీ. దేవుడి గురించి, యేసుక్రీస్తు వారి గురించి, ఆయన గుణలక్షణాల గురించి ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. ఇది ఆత్మీయ జీవితానికి తప్పనిసరి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో పౌలు భక్తుడు అన్నాడు, నాకు యేసుక్రీస్తు వారి గురించిన శ్రేష్టమైన జ్ఞానం, అది నేను తెలుసుకోవాలని సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. మనం ఎటువంటి రోజుల్లో ఉన్నామంటే నాలెడ్జ్ వద్దంటున్నారు, తెలుసుకోవటం వద్దంటున్నారు. బేసిక్ థియాలజీ, ఆ థియాలజీ అనే పదం వస్తే అది పాపంలాగా భావించే దరిద్రపు స్థితిలో ప్రస్తుతం సంఘాలు ఉన్నాయి. బైబిల్ స్టడీ అంటే బైబిల్ స్టడీ వద్దనే ఒక దిగజారిపోయిన విశ్వాసులు ఈరోజు మన చుట్టూ కనపడుతున్నారు. బైబిల్ స్టడీ వద్దంటే ఎట్లాగా? వాక్యాన్ని లోతుగా నేర్చుకోవటం అంటే బుర్ర పెంచుకోవటం అనుకుంటున్నారు. నెవర్, నెవర్. జ్ఞానం మనకు అవసరమని బైబిల్ చెప్తుంది. గతంలో మనం సామెతల గ్రంథం మాట్లాడినప్పుడు చాలా మంది నాతో ఫోన్ చేసి, జ్ఞానం మనకు అవసరం అని సామెతలో ఉందని మాకు తెలియదండి అంటే నేను ఆశ్చర్యపోయాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తది అంటే దాన్ని కూడా వక్రీకరించి అదొకలాంటి మిస్టిక్ జ్ఞానం వస్తది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నో, ప్రాక్టికల్ విజ్డమ్, విజ్డమ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద దేవునియందు భయభక్తులు కలిగి భక్తికి తగినట్టుగా, నీతికి తగినట్టుగా, విశ్వాసానికి తగినట్టుగా, జ్ఞానయుక్తంగా జీవించడానికి కావలసిన ఉపదేశం బైబిల్ చెప్తుంటే అది నాకు వద్దంటే ఎట్లా? ఇక్కడ రాయబడిన మాట అనుభవ జ్ఞానం అంటే ఆ పిలిచిన వాణిని అనుభవించటం, ఆయన మహిమను ఎక్స్పీరియన్స్ చేయటం, ఆయన గుణాతిశయాలను అనుభవంలో తెచ్చుకోవటం. ఐ నో దిస్ గాడ్, ఈ దేవుడు గుణలక్షణాలు నాకు తెలుసు. యెహోవా దయాళుడు అని చదువుతున్నప్పుడు అవును, ఆయన మంచితనాన్ని నేను అనుభవించాను అని నువ్వు చెప్పగలగటం. ఆయన కృపగలవాడు అన్నప్పుడు కొంతైనా నాకు ఆ కృప ఎక్స్పీరియన్స్ చేశాను అని నువ్వు అనగలగటం. ఆయన కరుణా సంపన్నుడు అన్నప్పుడు ఎస్, ఐ నో దట్ బికాస్ ఆ కరుణను ఆయన ఆమె చూపించాడు అని నువ్వు అనగలగటం. ఆయన క్షమిస్తాడు అన్నప్పుడు ఐ నో దట్ బికాస్ హీ ఫర్గివ్ మీ అని నువ్వు అనటం. ఆయన గుణాతిశయాలు, ఆయన గుణలక్షణాల గురించి నువ్వు నేర్చుకోవాలి కానీ నీ అనుభవాలు కాదు.
అనుభవ జ్ఞానం అంటే నీ సొంత అనుభవాల్లోంచి నువ్వు తయారు చేసిన ఫిలాసఫీ కాదు. చాలామంది స్పిరిచువాలిటీ పేరు మీద చెప్పేవి బైబిల్‌లో సంగతులు కాదు. వాళ్ళు ఊహించుకొని క్రియేట్ చేసిన సిద్ధాంతాలు. అనుభవ జ్ఞానం అనే మాట ప్రమాదకరంగా బయట వాడుతున్నారు. అనుభవ జ్ఞానం అంటే తమ స్వంత అనుభవాల నుంచి వచ్చిన జ్ఞానం అని వాళ్ళు అనుకుంటున్నారు. మన సొంత అనుభవాల్లో నుంచి వచ్చే జ్ఞానం అది దేవుని జ్ఞానంతో సమానం ఎప్పటికవుతది? అసలవ్వదు. మనల్ని పిలిచిన వాని గూర్చిన జ్ఞానం కావాలి మనకి. పిలిచిందెవరు? దేవుడు. మన ప్రభువు. ఆ ప్రభువు ఏమై ఉన్నాడో అది మనం తెలుసుకోవాలి. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన సర్వ సమృద్ధి గలవాడు, ఆయన సర్వోన్నతుడు. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ నాకు తెలియాలి. ఆయన గుణలక్షణాలు నాకు తెలియాలి. ఆయన వర్చ్యూస్ అన్నారు. ఆయన వర్చ్యూస్ ఏంటో నాకు తెలిస్తే, ఆయన సుగుణాలేంటో నాకు తెలిస్తే, అటువంటి దేవుణ్ణి నేను నమ్మాను, అది నేను అనుభవించాను, అది నేను రుచి చూశాను, ఆ దేవుడు నాకు తెలుసు అని అనగలిగే విశ్వాసం కావాలి. పాత నిబంధనలో చాలా బ్యూటిఫుల్‌గా దాన్ని ప్రెజెంట్ చేశారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యూ నో హిమ్ బై ఎక్స్‌పీరియన్సింగ్ హిమ్, బై టేస్టింగ్ హిమ్. ఆయన కృపను టేస్ట్ చేయండి. ఆయన ప్రేమను టేస్ట్ చేయండి. దెన్ యూ సే దట్ ఐ నో హిమ్. సో, అనుభవ జ్ఞానం, దేవుడి గురించిన అనుభవ జ్ఞానం మనకు కావాలి కానీ, మన అనుభవాలను తీసుకెళ్ళి దేవుడికి ఆపాదించడం కాదు. నీ స్పిరిచ్యువల్ ఇంక్లినేషన్ ఇక్కడే తేలిపోతుంది. చాలామంది తమ జీవితంలో జరిగే అనుభవాల్ని గొప్ప ఆత్మీయ అనుభవాలుగా హెచ్చించి, ఎవరికీ లేని ఒక పెక్యులియర్ అనుభవాలు తమకున్నాయి కాబట్టి, తాము చాలా స్పెషల్ స్పిరిచ్యువల్ బీయింగ్స్ లాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది మాట్లాడటం అలా మాట్లాడతారు. బ్రదర్ నా అనుభవాలు చెప్పాలంటే టైం చాలదు బ్రదర్ అంటారు. నేను చాలా చోట్ల మీటింగ్స్‌కెళ్తే కొంతమంది నాకు కనపడగానే చెప్పే మాట. బ్రదర్ మీకు టైం లేదు గానీ, నాకు నా నా అనుభవాలు మీకు నా సాక్ష్యం మీకు చెప్పంటే 2 డేస్ పట్టుద్దండి. 2 డేస్ పట్టుద్దా సాక్ష్యం వినటానికి? అంటే ఏంటి? గాస్పెల్ చెప్పరనమాట. నేను పాపినని గుర్తించాను. యేసుక్రీస్తు నా కోసం మరణించాడు. నేను ఆయనను నమ్మాను అది చెప్పరనమాట. వీళ్ళ లైఫ్‌లో జరిగిన స్టోరీస్ చెప్తాం. ఒకామె ఉంటుంది. మా ఊళ్ళో ఎవరు చనిపోయినా దేవుడు నాకు చెప్తాడు బ్రదర్ అని. మీ ఊళ్ళో ఎవరు చనిపోయినా దేవుడు నీకెందుకు చెప్తాడు? అంటే ఎవరు నువ్వు? నీకెందుకు చెప్పాలి? పోనీ నీకు చెప్పటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? గబగబా వెళ్లి వాళ్ళకి చెప్పి, "అరే బాబు నువ్వు చనిపోతావని దేవుడు నాకు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకో బ్రతుకుతావు" అని అంటున్నావా? లేదు కదా! ఆళ్ళు చనిపోయాక మళ్ళొచ్చి చెప్తారు. మాకు ఆల్రెడీ ముందు చెప్పాడండి అని. నాన్‌సెన్స్. అనుభవ జ్ఞానము మన అనుభవాల్లోంచి వచ్చేది కాదు. అనుభవ జ్ఞానం అంటే యూ ఎక్స్‌పీరియన్స్ గాడ్. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యం, ఆయన నమ్మకత్వం, ఆయన విశ్వాస్యత, ఆయన ఎటువంటి వాడో నువ్వు అనుభవించి తెలుసుకో. అటువంటి దేవుడిని వెంబడించటం బెస్ట్ డెసిషన్ అని నేను అనుకుంటున్నానని నువ్వు అనాలి అంటే, యూ షుడ్ హావ్ దట్ ఎక్స్‌పీరియన్స్. నేను ఆయనకి వాలంటరీగా దాసుడినయిపోయానని పేతురు ఎందుకంటున్నాడు? బికాజ్ వి ఫాలోడ్ హిమ్. వి ఎక్స్‌పీరియన్స్‌డ్ హిమ్. పిలిచిన వాని మహిమను బట్టి, పిలిచిన వాని గుణాతిశయమును బట్టి, లేకపోతే పిలిచిన వాని గూర్చిన జ్ఞానం మీకు అవసరం. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒకసారి వాక్యం చెప్పి కిందకొచ్చాక ఒకడొచ్చి నాతో అంటున్నారు, "బ్రదర్ మీరు వాక్యం బానే చెప్పారు గానీ, మధ్యలో మీ అనుభవాలు గూడా చెప్పండి సార్" అంటున్నాడు. దేనికండి అనంటే, వాక్యంతో పాటు మీ అనుభవాలు గూడా చెప్తే అవి వినేవాళ్ళకి చాలా మేలు కలుగుతాయండి. అన్నాను, "సారీ బ్రదర్, నా అనుభవాలు, వాక్యం సమానాలు కావు. మై ఎక్స్‌పీరియన్స్ కెన్ నెవర్ ఈక్వల్ ద స్క్రిప్చర్. ఐ యామ్ హియర్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్." నా అనుభవాలు నీకు లేఖనంతో సమానం అయితే గనక, నేను నిన్ను పక్కదారి పట్టిస్తున్నాను. నేను నిన్ను మోసం చేస్తున్నాను. యంగ్ పీపుల్ చాలా సార్లు వచ్చి ఏ పుస్తకాలు చదవాలని చెప్తే నేను ఒక్కసారి ఏం చెప్తున్నానో తెలుసా?
ముందు బుక్ స్టడీస్ సంబంధించిన పుస్తకాలు చదవండి. ఫిలిప్పీన్స్ అని ఉందనుకోండి. ఫిలిప్పీన్స్ స్టడీ చేయండి. స్టడీ గైడ్స్ తీసుకోండి. జీవిత చరిత్రలు అప్పుడే చదవమాకండి చెప్తున్నాను. చాలా మందికి బైబిల్ కంటే సాహు సుందర్ సింగ్ జీవితం ప్రమాణం. చాలా మందికి బైబిల్ కంటే భగత్ సింగ్ గారి జీవితం ప్రమాణం. చాలా మందికి బైబిల్ కంటే జాషువా డానియల్ గారి జీవితం ప్రమాణం. నెవర్ మై డియర్ ఫ్రెండ్స్. నెవర్. ఒక బయోగ్రఫీ, ఒకళ్ళ జీవితం వాక్యానికి సమానం ఎప్పటికీ అవ్వదు. 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 వాళ్ళ అనుభవాలు మనకు ఉపయోగపడతాయా అంటే పడతాయి. లేఖనాలతో సమానమైన అనుభవాలు కావవి. వాళ్ళ జీవితాలు పరిశుద్ధ లేఖనాలు అవ్వవు. వాళ్ళ జీవితాల్లోంచి సార్వత్రిక క్రైస్తవ సూత్రాలు నేను నేర్చుకోలేను. బైబిల్ నాకిచ్చే ఉపదేశం, వాళ్ళ జీవితాల్లోంచి వచ్చే నేను తీసుకునే నీతి సమానం కాదు. పరిశుద్ధాత్ముడు వేసే ప్రమాణాలకి పక్కన మనుషుల జీవితాలను తీసుకొచ్చి పెట్టకండి. అనుభవాలు మనకి లెసన్స్ నేర్పిస్తాయి, నేను కాదని అంటలేదు. అవి లేఖన ప్రామాణిక సూత్రాలు అవ్వవు. నాకు బుద్ధొచ్చిందండి అంటావా? నేర్చుకో, లెసన్ గుర్తుపెట్టుకో. బట్ అది నీ వరకే. ఆ లెసన్ నేను తీసుకెళ్ళి నేను ప్రదీప్ మీద రుద్దకూడదు. శివ మీద రుద్దకూడదు. నేను ఎవరికైనా ధైర్యంగా చెప్పగలిగిన ప్రమాణం లేఖన ప్రమాణమే. నాట్ మై లైఫ్. మీకెవరికైనా అలౌకికమైన అనుభవాలుంటే మీరు ఉంచుకోండి వ్యక్తిగతంగా. బట్ డోంట్ షేర్ దెమ్ యాజ్ యూనివర్సల్ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్. డోంట్ మేక్ దెమ్ డాక్ట్రిన్స్. ఇది సార్వత్రిక సత్యం అని వేరే వాళ్ళ మీద రుద్దద్దు. నాకు ఇలా జరిగింది కాబట్టి మీకు ఇలా జరుగుద్దని రూల్ ఏమీ లేదు. దట్స్ మై పర్సనల్. నా జీవితంలో 100 అనుభవాలు నాకు ఉండొచ్చు గాక. అది లేఖనాలను అధిగమించి నేను చెప్పడానికి వీల్లేదు. అనుభవ జ్ఞానం గురించి మాట్లాడాలి అంటే పేతురు భక్తుడే మాట్లాడాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి సమ్మప్ చేస్తాను. ఈ మొదటి అధ్యాయం చివరికెళ్ళేటప్పటికి ఈ పేతురు భక్తుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మనం ముందు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాము. బట్ జస్ట్ ప్రస్తావిస్తున్నాను. రూపాంతరం అనుభవం చెందిన కొండ మీద పేతురు భక్తుడు యేసుక్రీస్తు వారితో పాటు ఏలియాని, మోషేని చూశాడని, దేవుడు పరలోకం నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరం విన్నాడని, ఈ నా ప్రియకుమారుడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ట్రాన్స్‌ఫిగరేషన్ ఎక్స్‌పీరియన్స్‌ని పేతురు భక్తుడు కళ్ళారా చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆ రోజు మేము దేవుడి వాయిస్‌ని ఆడిబుల్‌గా విన్నాము. We literally heard his voice. కానీ అంతకంటే మించిన శ్రేష్టమైన రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది అంటున్నాడు. లేఖనాలు. పేతురు భక్తుడే తన అనుభవాన్ని, అది కూడా మనలాగా దర్శనం వచ్చిందో కలొచ్చిందో కాదండి. రియల్‌గా యేసుక్రీస్తు వారి పక్కన ఒక కొండ మీద ఒక అసాధారణ ఎక్స్‌పీరియన్స్ పేతురుకుంటే ఆయన ఏమంటున్నాడంటే, ఇది కాదు, ఇది మాకు అప్పుడు ఇచ్చాడు దేవుడు ఓకే. బట్ మనందరికీ ఉపయోగపడే ఒక సార్వత్రిక ప్రమాణం ఏంటంటే దేవుని వాక్యం. ఈ మాటలు ఎవరో అంటే మనం డిస్కస్ చేయాల్సొస్తది. పేతురే అంటే నోరు మూసుకోవాల్సొస్తది. అరే బాబు, నేను స్వయంగా విన్నాను. బట్ నేను చెప్తున్నాను, ఇంతకంటే మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యం అనుకుంది. గాడ్స్ వర్డ్. ఆ వాక్యాన్ని తెలుసుకుంటూ, ఆ వాక్యంలో దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతులు నేర్చుకుంటూ, దేవుడి గురించిన జ్ఞానం సంపాదించుకోవటాన్నే పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే అనుభవ జ్ఞానం అంటున్నాడు. సో ఆ వర్డ్‌ని మీరు ఒకసారి రీడిఫైన్ చేసుకోండి. నాలెడ్జ్ అనంటే మీ అనుభవంలోంచి వచ్చిన నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ అంటే స్క్రిప్చర్స్‌లోంచి, సువార్త సత్యంలోంచి మీరు నేర్చుకున్న మౌలిక క్రైస్తవ పునాది సత్యాలు. వాట్ గాడ్ ఈజ్, వాట్ క్రైస్ట్ ఈజ్, ఆయన మహిమ ఏంటి, ఆయన గుణాతిశయాలేంటి, ఆయన నీతి ఏంటి, ఆయన ఇచ్చే విశ్వాసం ఏంటి, ఆయన శిలువలో ఏం చేశాడు, ఆయన రక్షణ ఏంటి, ఆయన క్షమాపణ ఏంటి,
ఇది మనం నేర్చుకోవాల్సింది. డాక్ట్రిన్స్ నేర్చుకోండి అంటే డాక్ట్రిన్స్ వద్దనే సంఘాలున్నాయి. మరేం నేర్చుకుంటారు? ఏమి నేర్చుకోరు. పిలిచిన వాని గూర్చి ఏమీ నేర్చుకోని వాడు ఏం చేస్తాడు అంటే, ఇదిగో ఇలాంటి కథలు, దర్శనాలు, కలలు, స్టోరీస్ చెప్పుకుంటా కూర్చుంటాడు. సో సాడ్. పిలిచిన వాడి గురించి తెలియనప్పుడు, నీకు మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు, ఇక నీ పనికిరాని జీవితంలోంచి నువ్వు కథలు చెప్పాల్సొస్తుంది. అపోస్తలులు అలా అనలేదు. నన్ను పిలిచిన వాడిని నేను ఎరుగుదును అన్నాడు పౌలు భక్తుడు. ఐ నో హిమ్ అన్నాడు. పేతురు భక్తుడు ఏమన్నాడంటే, ఆయన గురించి మీరు తెలుసుకోండి. యూ నీడ్ దట్ నాలెడ్జ్. సిద్ధాంతాలు అవసరం లేదు అని ఎవరైనా అనుకుంటే పొరపడుతున్నారు. సిద్ధాంతాల మీదే క్రైస్తవ్యం కట్టబడింది. డోంట్ నెగ్లెక్ట్ బేసిక్ ఫండమెంటల్ ట్రూత్స్. ఇక్కడ రాయబడిన మాట మళ్ళీ నేను చదువుతున్నాను. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని అనుభవ జ్ఞానం మూలముగా, మళ్ళీ ఆ వచనం చివరికెళ్తున్నాను. దేవుని గూర్చినట్టియు, మన ప్రభువైన యేసుని గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన. మళ్ళీ రిపీట్ చేస్తా. 2 టైమ్స్ చెప్పాడది. దేవుని గూర్చి, మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానము దేవుని గూర్చి ఉండాలి. మన ప్రభువైన యేసుని గూర్చి ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ అస్. ఇట్స్ అబౌట్ గాడ్. ఇట్స్ అబౌట్ అవర్ సేవియర్. ఇట్స్ అబౌట్ అవర్ క్రైస్ట్. దాని వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. సో రక్షించబడిన తర్వాత ఆ కృప, ఆ సమాధానం మల్టిప్లై అవుతా ఉంటుందట. రక్షించబడినప్పుడు మనం అనుభవించే కృప ఉన్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఉన్న కొద్దీ మల్టిప్లై అవుతా ఉంటుంది. వీ గ్రో ఇన్ హిస్ గ్రేస్. వీ గ్రో ఇన్ హిస్ పీస్. ఎప్పుడు ఎదుగుతాము? ఎప్పుడు ఆ కృపా సమాధానం మనకు విస్తరిస్తాయి అంటే, when we grow in his knowledge. when we grow in his knowledge. ఆయనను గూర్చిన జ్ఞానం విషయంలో మనం ఎదగాలి. నోయింగ్ గాడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత తెలుసుకోగలిగితే ప్రభువు గురించి, దేవుని గురించి అంత తెలుసుకోవాలి. క్విక్‌గా నేను 1, 2 వచనాలు చూపించి క్లోజ్ చేస్తాను. ఇందాక ఆల్రెడీ మనం చూసిన కొలస్సీ పత్రిక 2:2లో ఇందాక నేను 2 వర్డ్స్ చూపించాను. బట్ ఇప్పుడు ఆ వచనం చదువుతాను. సో దట్ యూ కెన్ నౌ హ్యావ్ ఎ బెటర్ క్లారిటీ. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. క్రీస్తు గురించి నీకు ఒకేసారి అర్థం కాదు. ఇట్స్ ఎ మిస్టరీ. కానీ దేవుడు దాన్ని రివీల్ చేస్తున్నాడు లేఖనాల ద్వారా. మీరు ఎలా తెలుసుకోవచ్చు? స్పష్టముగా తెలుసుకున్నవారే. స్పష్టంగా తెలుసుకుంటే ఏమవుతుంది? తమ హృదయంలో ఆదరణ పొందుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉందో. వెన్ యూ నో మోర్ అబౌట్ క్రైస్ట్, నీకు ఆదరణ కలుగుద్దట. బికాస్ మన రక్షకుడు ఎటువంటి వాడో నీకు అర్థమైనప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 17, 18, 19 కలిసి ఉన్నాయి. ఒక్క లైన్ చదువుతాను. అంటే 20వ వచనం పైన ఒక 3 లైన్లు ఉన్నాయి. 20వ వచనం పైన 3 లైన్లు ఉన్నాయి. తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాను. దేవుణ్ణి తెలుసుకోవాలి మీరు. లేదా రక్షించబడిన విశ్వాసులకు రాస్తున్నాడు. మీరు ఆయనను ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటానికి కావలసిన ప్రత్యక్షత, జ్ఞానం మీకు కలగాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. టు నో మోర్ అబౌట్ అవర్ గాడ్, టు నో మోర్ అబౌట్ అవర్ సేవియర్. దిస్ ఈస్ అవర్ గోల్. దిస్ ఈస్ అవర్ గోల్. మన ప్రభువును మనం తెలుసుకోకుండా ఈ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగటం కష్టం.
చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. అంటే ఒక వీడియో చూసాను. ఒక చిన్న పిల్ల తప్పిపోయింది. దానికి మాటలు రావు. సరిగ్గా చెప్పలేకపోతుంది. మీ డ్యాడీ ఎవరు అంటే పేరు చెప్పలేకపోతుంది. ఏదో చెప్తుంది. అంటే ముద్దు పేరేదో పిలుస్తుంది. డ్యాడీ అంటుంది గానీ, సర్‌నేము, ఫుల్ నేము చెప్పలేకపోతుంది. ఏం జాబ్ చేస్తాడంటే తన పొజిషను, అది చెప్పలేకపోతుంది. అంత నాలెడ్జ్ తనకి లేదు. అంత నాలెడ్జ్ తనకి లేదు. ఏంటి పరిస్థితి? చాలా సఫర్ అవుతది. అదే మా నాన్న పేరిది. మా నాన్న పలానా ఊర్లో ఉంటాడు. మా నాన్న ఇలా అని కొన్ని వివరాలు చెప్తే ఇట్ ఈస్ ఈజీ టు ట్రేస్ హిమ్ బ్యాక్. When you don't know anything about your God, now tell me who is your God? When you don't know anything about your Savior, do you really know your Savior? బయట ఎంతటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఒకాయన అంటున్నాడు, "ఈయన యేసుక్రీస్తు వారు నిజంగా దేవుడా కాదా చెప్పండి బ్రదర్ అర్థం కావట్లేదు" అంటున్నాడు. అంటే నేను చెప్పడం ఏంటి? ఆయన దేవుడా కాదా నీకు కన్‌ఫ్యూజన్ వచ్చిందంటే, మరి నీకేం అర్థమైంది? ఇంకో ఆయన ఫోన్ చేశాడు, "బ్రదర్ మరి మా వాళ్ళు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. నేను మీకు ఫోన్ చేస్తాను. మరి నువ్వు చెప్పొచ్చు కదా!" అంటే, "నాకు తెలియదు." నీకు తెలియనప్పుడు ఆ దేవుడు నీకేమవుతాడు? వెన్ యూ డోంట్ నో హిమ్, అన్ని మర్మాలు తెలియాల్సిన అవసరం లేదు. వి గ్రో ఇన్ హిస్ నాలెడ్జ్. బట్ బేసిక్ నాలెడ్జ్ తెలియకపోతే యు ఆర్ లాస్ట్. ఎలా నిర్ణయాలు తీసుకుంటావు? ఏమని ప్రార్థన చేస్తావు? ఆఖరికి మనం ఎటువంటి దుస్థితిలో ఉన్నామంటే పావర్టీ అన్నమాట. క్రిస్టియన్ చర్చెస్‌లో ఉన్న పావర్టీ ఏంటో తెలుసా? ఎవరికి ప్రార్థన చేయాలండి అని అడుగుతున్నారు. ఎవరికి ప్రార్థన చేయాలి? ఒకళ్ళు నన్ను చాలా విచిత్రమైన ప్రశ్న వేశారు. పరిశుద్ధాత్మ ప్రార్థన చేయొచ్చా బ్రదర్ అని? అంటే ఏంటి? హోలీ స్పిరిట్ గురించి నీకు జీరో తెలుసన్నమాట. వెన్ యూ ఆర్ కన్‌ఫ్యూజన్ ఆఫ్ వెదర్ టు ప్రే టు హోలీ స్పిరిట్, వాట్ డస్ ఇట్ మీన్? యూ ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ హిమ్. ఏమీ తెలియకుండా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారంటే, లెట్ మీ పుట్ ఇట్ లైక్ దిస్, నీకేమి తెలీదంటే యూ ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. యూ ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. కాబట్టి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, దేవుని గురించి నేర్చుకోవటానికి, వినటానికి, చదవటానికి నెగ్లెక్ట్ చేయొద్దు. మన దేవుని గురించి, మన ప్రభువు గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఎంత స్టడీ చేస్తే అంత మంచిది. The more you know about Christ, the safer your life will be. ప్రభు గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటారో, ఆ జ్ఞానం మీ ఆత్మీయ జీవితానికి అంత క్షేమాన్ని కలిగిస్తుంది. ఆయన ఎవరో తెలియకుండా మీరు ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తే జరగదు. ఎందుకంటే అవగాహన లేమిలోంచి విశ్వాసం పెరగదు. అవగాహన లేమున్నప్పుడు విశ్వాసం పెరగదు. అవగాహన లేమున్నప్పుడు నిర్ణయాలు తీసుకోవటం కుదరదు. అవగాహన లేమున్నప్పుడు నీ ఆలోచనలు నిలకడగా ఉండవు. అవగాహన లేమున్నప్పుడు ఏది రైటో రాంగో నువ్వు వేరీస్ వేయలేవు. బైబిల్ పదే పదే చెప్తున్న మాట సంపూర్ణ నిశ్చయత, స్పష్టత, గ్రహింపు, జ్ఞానము మనకు అవసరం. బుర్రొద్దు అనొద్దండి. బుర్ర దేవుడిచ్చిందే నేర్చుకోవటానికి. బైబిల్‌ను పక్కన పెట్టి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని అనుకునే వాళ్ళు భ్రష్టులైపోతారు. ఈ మాట నేను కావాలనే మొరటుగానే చెప్తున్నాను. బైబిల్‌ను పక్కన పెట్టి ఆత్మీయ జీవితాన్ని నడిపించే వాళ్ళు మిస్టిక్ బాబాల్లాంటి వాళ్ళు. దే విల్ డిసీవ్ us. A blind leading another blind. God's word and attributes of God. That's where we should begin our lives. అపోస్తలుడు చెప్తున్న మాట ఇది. పేతురు గారు స్వయంగా చెప్తున్న మాట.
అనుభవ జ్ఞానము దేవుని గూర్చి, యేసుక్రీస్తు వారి గురించి మీకుంటేనే మీ ఆత్మీయ జీవితం సరిగా ప్రారంభమైందని మీరు అనుకోండి. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.